Hello students, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, SSC Railways. ఫ్రెండ్స్ మీకు టాప్ 25 ఇండియన్ ఎకానమీ లెక్చర్స్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ రెండు చాప్టర్లు ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. టుడే ఈజ్ థర్డ్ లెక్చర్, ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 అండ్ 1990 పార్ట్ 1. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1950s 1990స్లో ఏ విధంగా ఉంది అనేది మనం ఈ లెసన్లో చర్చించుకుంటూ ముందుకు వెళ్తామండి. నౌ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్: క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, పెట్టుబడిదారీ వ్యవస్థ; సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ; అండ్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అండ్ సప్లై ఆర్ ది మార్కెట్ ఫోర్సెస్. ఫ్రెండ్స్ ఇన్ బ్రీఫ్ చెప్తాను, దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం. నౌ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో డిమాండ్ అండ్ సప్లై ఆర్ ది మార్కెట్ ఫోర్సెస్. వెన్ దేర్ ఈస్ డిమాండ్ ఫర్ సర్టెయిన్ గూడ్స్, దెన్ ఓన్లీ దోస్ గూడ్స్ వుడ్ బి ప్రొడ్యూస్డ్. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కొన్ని వస్తువులకి డిమాండ్ ఉన్నట్లయితే కంపెనీస్ అనమాట ఆ వస్తువులని ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే ప్రజల నుంచి డిమాండ్ ఉంది కాబట్టి సో ఆ వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో. వేరాజ్ ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పటికీ, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ డిసైడ్స్ అసలు ఏం ప్రొడ్యూస్ చేయాలి, అవి ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలి, ప్రజలకు అసలు ఎంతవరకు అవసరం ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ టు బి ప్రొడ్యూస్డ్, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అసలు ప్రజలకి ఎంతవరకు అవసరం ఉంది, మనం ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో. మరి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి, మిక్స్డ్ ఎకనామిక్ సిస్టంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. ఐ విల్ టెల్ యూ, ఇక్కడ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ వుడ్ బి అలౌడ్. అంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేయడం జరుగుతుంది ప్రజలకు అవసరమైనటువంటి వస్తు సేవలను ఇక్కడ అందించడానికి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, ప్రజలకి అవసరమైనటువంటి వస్తువులని ఉత్పత్తి చేయడంలో, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ ఫెయిల్ అయితే అప్పుడు గవర్నమెంట్ సెక్టర్ ఇంటర్వీన్ అవుతుందన్నమాట. గవర్నమెంట్ ఇంటర్వీన్ అండ్ గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ ది ఎసెన్షియల్ సర్వీసెస్, గూడ్స్ అండ్ ఎసెన్షియల్ థింగ్స్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. సో క్లియర్. అంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ అనమాట ఫస్ట్ అలో చేయడం జరుగుతుంది ప్రజలకు అవసరమైనటువంటి వస్తు సేవలని అందించడానికి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ కానీ ఫెయిల్ అయినట్లయితే గవర్నమెంట్ సెక్టర్ ఇంటర్వీన్ అవుతుంది. సో గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ ద ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో దిస్ కైండ్ ఆఫ్ మెకానిజంని ఇక్కడ ఏమని అంటామంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. క్లియర్. సో ఇన్ బ్రీఫ్ ఐ ఎక్స్ప్లెయిన్. నా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. Every society has to answer 3 questions. ఏంట 3 questions? What to produce, అసలు ఏమి ఉత్పత్తి చేయాలి, అండ్ హౌ టు ప్రొడ్యూస్, వాటిని ఎలా ఉత్పత్తి చేయాలి, అండ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసినటువంటి వాటిని ఏ విధంగా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇవన్నమాట. ఎవ్రీ సొసైటీ హ్యాస్ టు ఆన్సర్ 3 questions. వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. Clear? Now, one answer to the above questions, friends, is to depend on the market forces of demand and supply. అయితే పైన చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే one answer to the above questions is to depend on the market force of demand and supply. I told you demand and supply are the market forces in capitalist economic system. అంటే కొన్ని వస్తువులకి ఇక్కడ ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కొన్ని వస్తువులకి ప్రజల నుంచి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే
ఆ వస్తువులను ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది, లేకపోతే ఉత్పత్తి చేయరనమాట. ఐ టోల్డ్ యూ ఇన్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ ద మార్కెట్ ఫోర్సెస్. దీస్ టూ ఫ్యాక్టర్స్ వుడ్ డిటర్మైన్ ఇన్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్. క్లియర్? ఇన్ ఏ మార్కెట్ ఎకానమీ కాల్డ్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థలో కన్జ్యూమర్ గూడ్స్ విల్ బి ప్రొడ్యూస్ దట్ ఆర్ ఇన్ డిమాండ్. ఐ టోల్డ్ యూ ఇక్కడ సామాన్యుడికి అవసరమైనటువంటి వస్తువులు అనమాట ఉత్పత్తి చేయడం జరుగుతుంది వెన్ దేర్ ఈజ్ డిమాండ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ గూడ్స్. ఒక కంపెనీ కూడా కొన్ని వస్తువులని ఉత్పత్తి చేస్తుంది ఎప్పుడనంటే ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు. డిమాండ్ లేనప్పుడు అసలు ఉత్పత్తి చేయవు. సో క్లియర్? సో కన్జ్యూమర్ గూడ్స్ విల్ బీ ప్రొడ్యూస్ దట్ ఆర్ ఇన్ డిమాండ్. సో దట్ ఈస్ goods can be sold profitably either in domestic or in the foreign markets. ప్రజల నుంచి కొన్ని వస్తువులు డిమాండ్ ఉన్నప్పుడు కంపెనీస్ ఆబ్వియస్లీ ఈ వస్తువును ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి చేసినటువంటి వస్తువులని దేశీయ మార్కెట్లో అమ్ముకోవచ్చు, విదేశీ మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. దోస్ గూడ్స్ కెన్ బి సోల్డ్ either in domestic market or in foreign markets. Clear? In market oriented economy. So that is nothing but capitalist system. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు వచ్చేటప్పటికి I told you demand and supply are the market forces in capitalist economic system. Now when we move on to this socialist economic system, సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు వచ్చేటప్పటికి ఇక్కడ in a socialist society the government decides. I told you ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నమాట. ఏంటి అంటే వాట్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్, అసలు ఏమి ఉత్పత్తి చేయాలి, ప్రజలకి ఎంతవరకు అవసరం ఉంది, ఈ వస్తు సేవల యొక్క అవసరం ఎంతవరకు ఉంది ప్రజలకి, అంతవరకు మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఎలో చేస్తుందన్నమాట. నాట్ మోర్ దాన్ దాట్. ఇన్ ఏ సోషలిస్ట్ సొసైటీ ద గవర్నమెంట్ డిసైడ్స్ వాట్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్, ఏమేమి ఉత్పత్తి చేయాలి, ప్రజలకు అసలు ఎంతవరకు అవసరం ఉంది, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో ఆబ్వియస్లీ గవర్నమెంట్ వుడ్ డిసైడ్. క్లియర్? సో వాట్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. ఐ టోల్డ్ యూ ప్రజలకు అసలు ఎంతవరకు అవసరం ఉంది, అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ ఉత్పత్తిని కూడా ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఇన్ ఏ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టంలో గవర్నమెంట్ వుడ్ కంట్రోల్. For example, the countries like Cuba and China. So in these countries, economic activities are governed by the socialist principles. Means of production is under the control of government. That is the basic distinction between capitalist economic system and socialist economic system. పెట్టుబడిదారీ వ్యవస్థకి అండ్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి basic difference. Clear? Now when we come for this mixed economic system, I told you both public as well as private sector coexist side by side. The government and market together answer the three questions of what to produce and how to produce and how to distribute what is produced. అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్, ఇక్కడ government as well as market in the sense obviously private sector, both public as well as private sector coexist side by side, and those would answer the three questions of what to produce, అసలు ఏమి ఉత్పత్తి చేయాలి, వాటిని ఎలా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసినటువంటి వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. both public as well as private sectors would answer the three questions of these: what to produce and how to distribute what is produced. Clear all of you? అయితే in mixed economy the market will provide whatever the goods and services it can produce well. అంటే దీని యొక్క అర్థం ఏంటి? Initially private sector is allowed to provide the essential goods and services to the people of that particular country. అంటే ప్రైవేట్ సెక్టర్ను మొదట అలో చేయడం జరుగుతుంది ప్రజలకు అవసరమైనటువంటి వస్తు సేవలని అందించడానికి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ కానీ ఫెయిల్ అయినట్లయితే దెన్ గవర్నమెంట్ వుడ్ ఇంటర్వీన్
అండ్ గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ ది ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. అంటే సామాన్యుడికి అవసరమైనటువంటి వస్తు సేవలని ఇక్కడ గవర్నమెంట్ అందిస్తుంది ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ కానీ ఫెయిల్ అయినట్లయితే. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఫ్రెండ్స్. In mixed economy, the market will provide whatever goods and services it can produce well. The market will provide in the sense private sector would provide the essential goods and services to the people of that particular country. Clear? If the private sector fails, then the government would intervene, then the government would provide the essential goods and services to the people of that particular country. So this kind of mechanism, what we call it mixed economy. And the government will provide the essential goods and services which the market fails to do. If the private sector fails to do these things, then government would intervene. Clear all of you? So this is what we call it mixed economy. Now Indian economy with the private sector being encouraged to be part of this plan effort. అయితే స్లోలీ ప్రైవేట్ సెక్టర్కి మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. అయితే 1950 to 1990 చూసినట్లయితే we followed socialistic principles. Maximum control under government. Means of production is under government control. Minimum role given to the private sector. Maximum role was played by government. Means of production is under the control of government. You can say that. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ IPR 1948లో కూడా ప్రైవేట్ సెక్టర్ మీద చాలా వరకు కంట్రోల్. మినిమం రోల్ గివెన్ టు ద ప్రైవేట్ సెక్టర్, మ్యాక్సిమం రోల్ ప్లేడ్ బై గవర్నమెంట్. అంటే మ్యాక్సిమం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. యూ కెన్ సే దట్. 1991లో వి వెంట్ ఫర్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. Maximum role given to private sector from 1991 onwards till today. Private sector playing maximum role. Clear? So Industrial Policy Resolution 1948. 1950లో మనం ప్రణాళికా సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తూ వచ్చాం. 1950 ప్లానింగ్ కమిషన్ వాస్ సెటప్. ప్రణాళికా సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తూ వచ్చాం. మరి 5 year ప్లాన్స్, ప్రణాళికా సంఘాన్ని మనం ఏర్పాటు చేస్తూ వచ్చినప్పుడు కొన్ని స్పెసిఫిక్ గోల్స్, కొన్ని జనరల్ గోల్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. ద గోల్స్ ఆఫ్ 5 year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి అంటాం. అసలు ప్లాన్ అంటే ఏంటి, స్పెసిఫిక్ గోల్స్ అంటే ఏంటి, జనరల్ గోల్స్ అంటే ఏంటి, మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తామండి. ఇప్పుడు ప్లాన్ అంటే అసలు అర్థం ఏంటి, ప్రణాళిక అంటే అసలు అర్థం ఏంటి? ద గోల్స్ ఆఫ్ 5 year ప్లాన్స్, ప్రతి ఒక్క పంచవర్ష ప్రణాళికలో కూడా కొన్ని స్పెసిఫిక్ గోల్స్ ఉన్నాయి. సపోజ్ 1951 నుంచి 56కి మనం ఫస్ట్ 5 year ప్లాన్లో అగ్రికల్చర్కి మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత అంటే మనం టార్గెట్ చేసినటువంటిది 2.1% అయితే మనం అచీవ్ చేసినటువంటిది దీనికంటే ఎక్కువగానే అచీవ్ చేస్తూ వచ్చాం. 3.6% అచీవ్ చేస్తూ వచ్చాం గ్రోత్ రేట్. అంటే టార్గెట్ చేసిన దానికంటే మనం ఎక్కువగానే సాధిస్తూ వచ్చాం. ఫస్ట్ 5 year ప్లాన్లో మనం అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇవ్వడం, సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ స్పెసిఫిక్ గోల్ అని చెప్పేసి అంటాం. కొన్ని జనరల్ గోల్స్ కూడా మనం మాట్లాడుతూ ముందుకు వెళ్తాం. అసలు ప్లాన్ అంటే అర్థం ఏంటి, అసలు ప్రణాళిక అంటే ఇక్కడ అర్థం ఏంటి, వాట్ ఈజ్ మ్యాన్ బై ప్లాన్, అసలు ప్రణాళిక అంటే అసలు అర్థం ఏంటి? ప్లాన్, it spells out how the resources of a nation should be put to use. మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని మనం ఏ విధంగా ఇక్కడ ఉపయోగించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ రిసోర్సెస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. వాటిని ఏ విధంగా మనం ఇక్కడ సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ జనరల్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. కొన్ని జనరల్ గోల్స్, కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. క్లియర్? యాజ్ సి సమ్ ఆఫ్ ది జనరల్ గోల్స్ అండ్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ టు బి అచీవ్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో జనరల్ గోల్స్, పర్టికులర్లీ స్పెసిఫిక్ గోల్స్ని కూడా మనం అచీవ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.
ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, దిస్ ఈస్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్. ఈ 5 ఇయర్స్లో మనం సో అగ్రికల్చర్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం, స్పెసిఫిక్ గోల్. సో దాన్ని సాధిస్తూ రావాలి, మనం పెట్టుకున్న టార్గెట్ని అచీవ్ చేస్తూ రావాలి. పెట్టుకున్న టార్గెట్ 2.1% గ్రోత్ రేట్ అయితే మనం సో 3.6% అచీవ్ చేస్తూ వచ్చాం. ఇట్స్ ఎ వెల్కమ్ మూవ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ అండి, అయితే వాట్ ఈజ్ మెన్ బై దిస్ పర్స్పెక్టివ్ ప్లాన్? అసలు పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఏంటి? పర్స్పెక్టివ్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ద లాంగ్ టర్మ్ ప్లాన్ ఈజ్ కాల్డ్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళికను ఏమంటామంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ వాట్ ఈజ్ టు బి అచీవ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. అంటే 20 సంవత్సరాలు ఇక్కడ మనం ఏమేమి సాధించాలి అని చెప్పేటటువంటిదే సో పర్స్పెక్టివ్ ప్లాన్. సో లాంగ్ టర్మ్ ప్లాన్. లాంగ్ టర్మ్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ పర్స్పెక్టివ్ ప్లాన్. అంటే వితిన్ 20 ఇయర్స్లో మనం ఏమేమి సాధించాలి అని చెప్పేటటువంటి ప్రణాళికని ఇక్కడ ఏమంటామంటే పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం, దీర్ఘకాలిక ప్రణాళిక అని చెప్పేసి అంటామండి. క్లియర్? నౌ మరి ఇక్కడ చూడండి, ప్లాన్కి వచ్చేటప్పటికి కొన్ని జనరల్ గోల్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ గోల్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటివన్నీ కూడా ఏంటంటే జనరల్ గోల్స్ అండి. దీస్ ఆర్ ఆల్ జనరల్ గోల్స్. స్పెసిఫిక్ గోల్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్పెసిఫిక్ గోల్స్ అంటే అగ్రికల్చర్లో మనం ఏంటంటే చూడండి, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951 నుంచి 56 ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. సో దీంట్లో అభివృద్ధిని సాధిస్తూ రావడం అది స్పెసిఫిక్ గోల్ అవుతుంది. ఒక ప్రణాళికవి జనరల్ గోల్స్ అంటే గ్రోత్, వి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ గ్రోత్ అండ్ మోడర్నైజేషన్, ఆధునికీకరణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ మనం అందిపుచ్చుకోవాలి. సెల్ఫ్ రిలయన్స్, ఫస్ట్ మన నీడ్స్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ రిలయన్స్, సో మనకు అవసరమైనటువంటి థింగ్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మిగిలితే మనం విదేశాలకి ఎగుమతి చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెల్ఫ్ రిలయన్స్, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. తర్వాత ఈక్విటీ, ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. ఈక్విటీ అంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. అంటే ఇక్కడ ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలని తగ్గించాలండి. ఆర్థిక ఇక్కడ అసమానతలని, ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు మనం తగ్గిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. సో రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ ది పూర్ పీపుల్. సో దీన్ని ఏమంటామంటే ఈక్విటీ అని చెప్పేసి అంటాం. క్లియర్? నౌ సో ఈ అంశాలన్నీ కూడా మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం. బ్రీఫ్గా ఇక్కడ డిస్కషన్ ఇచ్చాను, జస్ట్ వీటి గురించి సమ్ వాట్ ఇన్ డెప్త్ విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. నౌ గ్రోత్, వి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ గ్రోత్ ఫ్రెండ్స్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? సో కాబట్టి ఇట్ రిఫర్స్ టు ది ఇంక్రీజ్ ఇన్ ది కంట్రీస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ది అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఫ్రెండ్స్, వి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ గ్రోత్. ఐ టోల్డ్ యూ, కంట్రీస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనం ఎంతవరకు వస్తు సేవలను ఇక్కడ ఉత్పత్తి చేయగలము. ఇట్స్ యువర్ కెపాసిటీ. హౌ మచ్ ఈజ్ యువర్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే మన దేశంలో ఇక్కడ వస్తు సేవల్ని ఎంతవరకు మనం ఉత్పత్తి చేయగలము, ఎంతవరకు సర్వీసెస్ని అందించగలము, ఎంతవరకు వస్తువులను ఉత్పత్తి చేయగలము. ఇట్స్ యువర్ కెపాసిటీ. స్టడీ ఇంక్రీజ్ ఇన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి, వాట్ ఈజ్ మైండ్ బై దిస్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ గ్రాస్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ టోటల్, డొమెస్టిక్ మీన్స్ విత్ ఇన్ అవర్ కంట్రీ, ప్రొడక్షన్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నౌ యూ కెన్ గో ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ జీడిపి. స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. సో దాన్ని ఏమంటామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంటాం. అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటామంటే స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటామండి. ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ కెన్ బి టర్మ్డ్ యాజ్ జీడిపి. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువ మొత్తాన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటామండి.
So study increase in GDP is also very, very important. So GDP is derived from the different sectors of a country. GDP is derived from the different sectors of a country, different sectors like agriculture, so industry, service sector. Earlier, so primary sector contribution. Now there is a shift from this primary sector to the secondary sector and secondary sector to the tertiary sector now. Now service sector contribution to GDP is more. Banking, business, insurance, service sector. Now service sector contribution to GDP is more. Clear? As compared to earlier. So that is nothing but so growth. Next one, modernization, ఆధునికీకరణ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ మనం అందిపుచ్చుకోవాలి. సో అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, బట్ ఆల్సో చేంజెస్ టు సోషల్ అవుట్లుక్. వ్యక్తుల యొక్క సామాజిక స్థితిగతులు కూడా ఇక్కడ మారాలి. ఆల్సో చేంజెస్ టు సోషల్ అవుట్లుక్ అండి, సామాజిక స్థితిగతులు కూడా ఇక్కడ మారాలి. అంటే విమెన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్ యాజ్ మెన్, అంటే ఇక్కడ స్త్రీలను కూడా పురుషులతో సమానంగా ట్రీట్ చేయాలి. వర్కింగ్ ప్లేసెస్లో స్త్రీలకు ఉండేటటువంటి స్కిల్ సెట్ను కూడా మనం ఉపయోగించుకోగలగాలి. ఇన్ ఏ మోడర్న్ సొసైటీ మేక్స్ యూజ్ ఆఫ్ టాలెంట్స్ ఆఫ్ విమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్. పనిచేసే చోట స్త్రీల యొక్క విమెన్ యొక్క స్కిల్ సెట్ని కూడా ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. విమెన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్ యాజ్ మెన్. క్లియర్? దేర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. విమెన్ షుడ్ హ్యావ్ సేమ్ రైట్స్ యాజ్ మెన్. పురుషులకి ఏ విధమైనటువంటి రైట్స్ ఉన్నాయో స్త్రీలకు కూడా అవే రకమైన రైట్స్ ఉండాలి. అండ్ వర్కింగ్ ప్లేసెస్లో ఆబ్వియస్లీ స్త్రీల యొక్క స్కిల్ సెట్ని కూడా ఉపయోగించుకోవాలి. సో దిస్ నథింగ్ బట్ వాట్ వీ కాల్ ఇట్ మోడర్నైజేషన్. నాట్ ఓన్లీ అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, in addition to that, so changes to social outlook also. Clear? This is what we call it modernization. Next, self-reliance. Self-reliance అంటే ఫస్ట్ మన కోసం మనం ఆలోచించాలని చెప్పేసి అంటాం. ఫస్ట్ నీ కోసం నువ్వు ఆలోచించు, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ అదర్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్-రిలయన్స్ అని చెప్పేసి అంటామండి. ద ఫస్ట్ 7 5-year plans gave importance to self-reliance అండి. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ 7 5-year plans వరకు, అంటే 1951 నుంచి మొదలు పెడితే ఫస్ట్ 7 5-year plans మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చామంటే సెల్ఫ్ రిలయన్స్. అంటే మన అవసరాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీర్చుకోవాలి, మన అవసరాలు మనం తీర్చుకోగలగాలి. క్లియర్? అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే అసలు అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై దిస్ సెల్ఫ్ రిలయన్స్? సెల్ఫ్ రిలయన్స్ మీన్స్ టు అవాయిడ్ ఇంపోర్ట్స్ దాట్ కెన్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. To avoid imports that can be produced in India itself. అంటే ఇప్పుడు చూడండి, విదేశాల నుంచి ఉత్పత్తుల్ని ఇక్కడ దిగుమతి చేసుకునే కంటే వాటిని మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది కదా. ఇతర దేశాల నుంచి ప్రోడక్ట్స్ని, వస్తువుల్ని దిగుమతి చేసుకునే కంటే వాటిని ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటే సరిపోతుంది. మన రూపీ డస్ నాట్ గో టు అవుట్ సైడ్, మనకి మిగులుంటుంది. సెల్ఫ్-రిలయన్స్ మీన్స్ టు అవాయిడ్ ఇంపోర్ట్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఇతర దేశాల నుంచి మన వస్తువులు దిగుమతి చేసుకునే కంటే ఆ వస్తువులు మనం ఇక్కడే ఉత్పత్తి చేసుకుంటే మనకే డబ్బులు మిగులుతాయి కదా. అవర్ రూపీ డస్ నాట్ గో టు అవుట్ సైడ్. క్లియర్? సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ సెల్ఫ్-రిలయన్స్. అంటే మన అవసరాలకు తగ్గట్టుగా మనం ఫస్ట్ ఉత్పత్తి చేసుకోగలగాలి. క్లియర్? ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ బెటర్ టు ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ సెల్ఫ్-రిలయన్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈక్విటీ. ఈక్విటీ అంటే ఇక్కడ చూడండి, ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. అంటే ప్రజల మధ్య ఉన్నటువంటి పీపుల్స్ మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను ఇక్కడ తగ్గించాలి. ఇన్ అదర్ వర్డ్స్, ఈక్వాలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇక్కడ చూడండి, ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తగ్గించడం అంటే రిచ్ యాజ్ వెల్ యాజ్ పూర్ పీపుల్ మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఇక్కడ తగ్గిస్తూ రావడం అండి. రిచ్ యాజ్ వెల్ యాజ్ పూర్ పీపుల్ మధ్య ఉన్నటువంటి పేద ధనిక మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఇక్కడ తగ్గించాలి. అంటే ఈక్విటీ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ద బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ షుడ్ రీచ్ ది
పూర్ సెక్షన్స్ ఆల్సో. ఇక్కడ అభివృద్ధి ఫలాలు, ఆర్థిక అభివృద్ధి ఫలాలు, ద బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఆర్థిక అభివృద్ధి ఫలాలు అనేవి అన్ని సెక్షన్స్ వాళ్ళకు కూడా అందాలి, పేద వర్గాలకు కూడా అందాలి అని తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడ ఈక్విటీ అని చెప్పేసి ఉంటామండి. ఆర్థిక అభివృద్ధి ఫలాలు పేద వర్గాలకు కూడా చెందాలి, పేద వర్గాలకు కూడా అందాలి. సో దాన్ని ఏమంటామంటే ఈక్విటీ అని చెప్పేసి అంటామండి. ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ ఈక్విటీ. సో దీస్ ఆర్ ది జనరల్ గోల్స్ ఆఫ్ ఏ ప్లాన్ ఫ్రెండ్స్. ఒక ప్రణాళిక యొక్క జనరల్ గోల్స్. జనరల్ గోల్స్ అంటే ఏంటో చెప్పాను, స్పెసిఫిక్ గోల్స్ అంటే ఏంటో కూడా మీకు చెప్పానండి. సో క్లియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 అండ్ 1950 to 1990 పార్ట్ 1. నెక్స్ట్ సెషన్లో పార్ట్ 2 కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ వాగ్దానం చేసి ఉన్నాను. ఇండియన్ ఎకానమీ టాప్ 25 కాన్సెప్ట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇప్పటివరకు మనం అవుట్ ఆఫ్ 25 3 కంప్లీట్ చేసుకున్నాం. ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 అండ్ 1990, 1950 to 1990 పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో సో దీని పార్ట్ 2 కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మా డిస్కషన్గా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి, మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.